ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఫ్యాన్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 164 సీట్లతో కూటమి ఘన విజయం సాధిస్తే వైసీపీ మాత్రం 11 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే ప్రశ్నలు వినిపించాయి. అయితే ఆయన మాత్రం సభకు వచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈసారి విపక్ష హోదా లేకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేల మాదిరిగానే అసెంబ్లీ ప్రాంగణం బయటే కారు ఉంచి లోపలికి నడుచుకుంటూ వస్తారని అంతా అనుకున్నారు. అయితే ప్రభుత్వ అనుమతితో సొంత కారులోనే అసెంబ్లీ లోపలికి వచ్చారు జగన్. ఆ సమయంలో కారును నేరుగా పంపకుండా అనుమతుల కోసం పోలీసులు ఆపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలు, నేతలు జగన్ మామయ్య, బై బై జగన్ అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. అయితే జగన్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఎప్పటిలాగే కారులోంచి దండం పెట్టుకుని వెళ్ళిపోయారు. అప్పటికే అసెంబ్లీలో జగన్ను సాధారణ ఎమ్మెల్యేల తరహాలో కాకుండా మాజీ సీఎంలా పరిగణించాలని, సీఎం, మంత్రులు తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వాలని వైసీపీ కోరడంతో చంద్రబాబు సరేనన్నారు. దీంతో జగన్ నేరుగా అసెంబ్లీకి రావడం, సీఎం, మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అసెంబ్లీలో ఎడమ చేతి వైపు మూలన బీజేపీ తర్వాత సీట్లలో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చున్నారు జగన్. తన పేరు పిలవగానే వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం కోసం నడిచి వస్తున్న సమయంలో సభలో ఎమ్మెల్యేలకు, చంద్రబాబుకు నమస్కారాలు పెట్టుకుంటూ వెళ్లారు. అయితే అధికార కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరూ ఆయన నమస్కారానికి స్పందించలేదు. చంద్రబాబు మాత్రం ప్రతి నమస్కారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసే సమయంలో జగన్ తన పూర్తి పేరు చదివేందుకు కూడా తడబడ్డారు. జగన్మోహన్ అనే నేను అని చెప్పాక తిరిగి జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణం పూర్తి చేశారు. ఆ వెంటనే అసెంబ్లీలో ఒక్క క్షణం కూడా ఆగకుండా బయటికి వెళ్ళిపోయారు జగన్. అసెంబ్లీ లాబీ నుంచి వైసీపీ ఎల్పీకి వెళ్లిన జగన్ అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.